హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రీవియస్ గా మనం అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ అనేది పీడిఎఫ్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ రోజు మనం స్టాటిక్ జీకే నుంచి 60 టాపిక్ లో ఉన్న ప్రతి టాపిక్ వైజ్ గా బిట్స్ అనేది మనం పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఈ 60 టాపిక్స్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ బి లా వచ్చే మోడల్స్ తీసుకొని ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది టోటల్ గా 360 డిగ్రీస్ కవర్ అయ్యే విధంగా అన్ని కూడా కలుపుకొని మనం 60 టాపిక్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఒకసారి ఈ పీడిఎఫ్ లో టాపిక్స్ ఏమేమి కవర్ చేసి ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్, చూడండి. ఐక్యరాజ్య సమితి మనకి యుఎన్ఓ కి సంబంధించిన స్టార్టింగ్ నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్ గా మనకి కవర్ చేయడం జరిగింది. దాని తర్వాత అంతర్జాతీయ సంస్థలు, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్, తర్వాత అంతర్జాతీయ కూటములు అంటే మనకి G4 గానీ G20 గానీ, సో ఈ కూటమిలో వాటి యొక్క సభ్య దేశాలు ఏంటి, అవి ఎందుకు ఫామ్ అయినాయి అన్ని కూడా మనకి కవర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీయ అండ్ జానపద నృత్యం, క్లాసికల్ అండ్ ఫోక్ డాన్సెస్ స్టేట్ వైజ్ గా అన్నమాట ఒక్కొక్కటి. దాని తర్వాత గ్రంథాలు అండ్ రచయితలు, అవార్డ్స్. మీకు అవార్డ్స్ వచ్చేసి కంప్లీట్ గా భారతరత్న అవార్డ్స్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్, కంప్లీట్ అవార్డ్స్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైన తేదీలు, యునెస్కో హెరిటేజ్ సైట్స్ మనకి ఇయర్ వైజ్ గా స్టార్టింగ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎవ్రీ ఇయర్ మనకి ఎక్కడి నుంచి ఇస్తారు, దేనికి వచ్చిందని చెప్పి ఇయర్ వైజ్ గా మనకి కంప్లీట్ గా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జాతీయ చిహ్నాలు, ఎంబ్లమ్స్ అయితే మనకి. నెక్స్ట్ జాతీయ జంతువు, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్, శాస్త్రీయ నామాలు అయితే. నెక్స్ట్ మొదటి వ్యక్తులు, ఫస్ట్ పర్సన్స్ ఇన్ ద ఇండియాలో మొదటి వ్యక్తులు, అదేవిధంగా మొదటి వ్యక్తులు వరల్డ్, ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తులు. తర్వాత ఫెస్టివల్స్, పండుగలు, చిన్నవి పెద్దవి, లార్జెస్ట్ స్మాలెస్ట్ ఇండియా, అదేవిధంగా వరల్డ్. నెక్స్ట్ అంతరిక్ష రంగం, స్పేస్ టెక్నాలజీ సంబంధించిన బిట్స్, అదేవిధంగా రక్షణ రంగం యాజ్ వెల్ యాజ్ క్షిపణులు, మిసైల్స్ గురించి, అదేవిధంగా అణుశక్తి, అణు విద్యుత్ కేంద్రాలు, ఓడరేవులు, పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి ఇండివిజువల్ ప్రతి ఒక్కటి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. టోక్యో ఒలింపిక్స్ 2020, పారా ఒలింపిక్స్ 2020, ఐపీఎల్. చాలా మంది ఐపీఎల్ నుంచి క్వశ్చన్ రావాలని చెప్పి వదిలేస్తారండి. ఐపీఎల్ నుంచి కూడా ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ గ్రూప్ డి కూడా అడగడం జరుగుతుంది. సో ఐపీఎల్ స్టార్టింగ్ ఎవరు గెలిచారు ఇయర్ వైజ్ గా, దాని యొక్క రన్నర్ అప్ ఏంటిది, మ్యాచ్ ఎవరు గెలిచారు, ఎక్కువ ఎన్ని గెలిచారు, కంప్లీట్ గా ఆరెంజ్ క్యాప్ ఇప్పుడు మనకి జరిగిన 2021 లో విన్నర్ ఎవరు, ఎవ్రీథింగ్ కూడా మనకి ఐపీఎల్ కవర్ కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్రికెట్ వచ్చేసి వరల్డ్ కప్ మనకి ఫేమస్ ఏంటిదండి, వన్డే ఇంటర్నేషనల్. సో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎవరికి వచ్చింది, వెస్ట్ ఇండీస్, తర్వాత ఇంకెవరికి, ఇయర్ వైజ్ గా ప్రతిదీ కూడా మనకి బిట్ వైజ్ గా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టెన్నిస్ గ్రాండ్ స్లమ్స్ మనకున్న ఎవ్రీథింగ్, యుఎస్ గానీ, ఫ్రెంచ్ గానీ, ఆస్ట్రేలియా గానీ, సో ఇవన్నీ కూడా వింబుల్డన్ గానీ, ఎవ్రీ విధంగా మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, ఇలా కంప్లీట్ గా టెన్నిస్ సంబంధించిన ప్రతి బిట్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. సో ఫుట్బాల్ మనకి ప్రపంచ కప్ వచ్చేది ఫీఫా ఉన్నది కానీ, సో ఈ ఫుట్బాల్ లో కూడా మనకి కంప్లీట్ గా ఇయర్ వైజ్ గా, ఎక్కువ ఇయర్ వైజ్ గా కూడా ఏది గెలిచింది, ఎప్పుడు గెలిచింది అనేది కూడా కంప్లీట్ గా కూడా కవర్ కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దేశాలు, వాటి యొక్క నేషనల్ గేమ్స్, అదేవిధంగా గేమ్స్ అండ్ ప్లేయర్స్, ఇవి కూడా అడుగుతారండి. ఒక్కొక్క గేమ్ లా ఎన్ని ప్లేయర్స్ ఉంటారని చెప్పేసి కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ చెస్ మనకి మెయిన్ గా ఏమడుగుతాడు, మనకి గ్రాండ్ మాస్టర్స్ ఎవరు, 70, ఇప్పుడు మనకి రీసెంట్ గా 72 ఉన్నారు. సో ఇలా వాళ్ళ యొక్క నేమ్స్ ఇంపార్టెంట్ మాత్రం ఏదైతే ఎగ్జాంపుల్ అది మాత్రం కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హాకీకి సంబంధించిన కూడా ఏమైనా ఉన్నాయా, మెన్స్ గానీ ఉమెన్స్ గానీ, ఇంకా మిగిలిన టాపిక్స్ కూడా చూద్దామండి. నెక్స్ట్ చూడండి టాపిక్ ఆసియా క్రీడలు, వీటి గురించి కూడా కంప్లీట్ గా ఉంటుంది. తర్వాత కామన్వెల్త్ గేమ్స్, వీటి నుంచి కూడా. తర్వాత స్టేడియంలు, మన ఇండియాలో ఉన్నా కానీ ఇంపార్టెంట్ స్టేడియంస్ ఏమేంటి అవి కవర్ చేయడం జరిగింది. క్రీడలు, ట్రోఫీలు, మనకు ఒక్కొక్క ఇండివిజువల్ గా స్పోర్ట్స్ ఉండే ట్రోఫీలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, బిట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. క్రీడలు అండ్ పదాలు, మనం క్రికెట్ లో కానీ మిగతా వాటిలో కానీ కొన్ని పదాలనే ఉండడం జరుగుతుంది, అవి కూడా మనకి ఎగ్జామ్ అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దేశాలు, రాజధానులు, కరెన్సీ, ఈ మూడు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టేట్, సీఎం, గవర్నర్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ అన్నమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి, మనకి చాలా సార్లు కూడా అడగడం జరిగింది. స్టేట్ యొక్క రాజధాని గాని, గవర్నర్ గాని, సీఎం గాని. నెక్స్ట్ నది ఒడ్డు నగరాలు, మనకి ఎక్కడన్నా రివర్ గానికి ఉన్నట్లయితే దాని పక్కన ఉన్న ఇంపార్టెంట్ టౌన్స్ కూడా అడగడం, సిటీస్ కూడా అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్యాలెసెస్ ఇంపార్టెంట్, మన ఇండియాలో ఉన్న ప్యాలెస్ ఏంటిది ప్రీవియస్ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్స్, జలపాతాలు, డ్యామ్లు ఇంపార్టెంట్, డ్యామ్లు, విమానాశ్రయాలు, ఎయిర్పోర్ట్స్, జాతీయ పార్కులు, పక్షుల అభయారణ్యాలు, టైగర్ రిజర్వ్, రివల్యూషన్స్, హరిత విప్లవం. సో ఇవి ఎందుకు చేస్తారు అన్నీ కూడా కంప్లీట్ గా. తర్వాత
నినాదాలు, స్లోగన్స్, ఫేమస్ పర్సనాలిటీస్ మనకి ఇండియన్ హిస్టరీలో కానీ ఇంకా కొన్ని చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, వాటి స్లోగన్స్ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారత రాష్ట్రపతులు. అయితే చాలా మంది ఆర్డర్ గా గుర్తు పెట్టుకోరండి, మనకు ఆర్డర్ కూడా గుర్తు పెట్టుకోవాలి, ఎన్నో వ్యక్తి కూడా గుర్తు పెట్టుకోవాలి. అదే విధంగా భారత రాష్ట్రపతులు, వాటితో పాటు ప్రధానులు కూడా గుర్తు పెట్టుకోవాలి. సో ఈ ప్రధానులు కొంతమందికి భారతరత్న ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఏం అడుగుతారంటే మనకి కింద ఇచ్చిన వాళ్ళలో ఏ ప్రధానికి భారతరత్న అవార్డు రాలేదు అని చెప్పి అడగడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ కూడా అన్ని ప్రీవియస్ గా రావడం జరుగుతుంది. సో మనకు ఆర్డర్ వైజ్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చైర్మన్ అండ్ సిఇఓస్, ఇది కొత్త మీకు యాక్చువల్ గా యాడ్ చేయడం అనేది జరిగిందండి ప్రెసెంట్ ఉన్న దాని ప్రకారం అయితే. సరస్సులు, లేక్స్, పరిశోధన కేంద్రాలు, ఆవిష్కరణలు, అధ్యయన శాస్త్రాలు, స్మారక కట్టడాలు ఓల్లో ఉన్నాయా, ఫేమస్ ఉన్నాయా, సో వాటి గురించి. నెక్స్ట్ జాతీయ చిహ్నాలు ప్రతి దేశానికి ఉంటాయి కదండి ఇండివిజువల్ గా, సో వాటి ఇంపార్టెంట్ మాత్రం కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి దేశం యొక్క వాటి యొక్క జాతీయ జంతువుని కూడా కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్లమెంట్ నేమ్స్, కొన్ని కంట్రీస్ ఉంటాయండి పార్లమెంట్ నేమ్స్, ఇప్పుడు మన దగ్గర ఎలాగైతే ఉండదో సో అలా కొన్ని కంట్రీస్ యొక్క ఇంపార్టెంట్ నేమ్స్ కూడా అడగడం జరుగుతుంది. లాస్ట్ వచ్చేసి పొలిటికల్ పార్టీస్, కొన్ని కంట్రీస్ యొక్క పొలిటికల్ పార్టీస్ కూడా అడగడం జరుగుతుంది. మనకి రీసెంట్ గా ఎన్టీపీసీ లో కూడా పాకిస్తాన్ లో ఉన్న పార్టీ నేమ్ అనేది కూడా అడగడం జరిగిందంటే, ఇంకా చాలా విధంగా అడగడం జరిగింది. సో టోటల్ గా మనకి రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ వాటి యొక్క అవగాహన చేసుకొని వాటికి అనుగుణంగా తయారు చేసినాయండి. టోటల్ గా 60 టాపిక్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి తెలుగు మీడియం మాత్రమే అండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ప్రెసెంట్ మీకు తెలుగు మీడియం మాత్రమే పీడిఎఫ్ అనేది అవైలబుల్ ఉండడం జరుగుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ అండి. సో ఈ పీడిఎఫ్ యొక్క కాస్ట్ మీకు ఈ 60 టాపిక్స్ లో ఉన్న ప్రతి టాపిక్ వైజ్ గా బిట్స్ అనేది మీకు టాపిక్ వైజ్ ఉండడం జరుగుతుందండి. సో దీని అమౌంట్ వచ్చేసి 75, కాకపోతే ఒక 2 డేస్ వరకు, ఓన్లీ 2 డేస్ వరకేనండి. సో నవంబర్ 15th 16th చూడండి, ఇక్కడ నవంబర్ 15th 16th మాత్రం ఓల్డ్ స్టూడెంట్స్ కి అయితే, సో ఆల్రెడీ మన దగ్గర ఫాలో అవుతున్న ఇంతకుముందు మెటీరియల్ తీసుకున్న వాళ్ళు చాలా మంది, కొత్తగా తీసుకునే వాళ్ళకైనా వాళ్ళ గురించి కేవలం ఒక 2 డేస్ నవంబర్ 15th 16th మాత్రం అమౌంట్ 50 రూపీస్ పెట్టడం జరుగుతుందండి. ఓకేనా, అమౌంట్ ఏంటంటే 50 రూపీస్. ఎప్పటి వరకు అండి? ఓన్లీ నవంబర్ 15, 16 మాత్రమే. దాని తర్వాత కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ ఉంటుందండి. ఇది ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఎవరైతే ఈ పీడిఎఫ్ తీసుకోవాలో మీకు డెఫినెట్ గా 100% యూజ్ అవుతుందండి. నేను చెప్తున్నాను కదా, మెటీరియల్ పీడిఎఫ్ కూడా బిట్స్ కూడా అలా ప్రిపేర్ చేయడమే జరుగుతుంది. ఏదో ప్రీవియస్ ఇయర్ వచ్చిన బిట్స్ మాత్రమే తీసుకోవడం కాదండి, బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ గా మీకు అర్థమయ్యే విధంగా. ఓన్లీ ప్రీవియస్ బిట్స్ స్టార్టింగ్ జీకే వచ్చేసి ప్రీవియస్ బిట్స్ కొన్ని రిపీట్ అవుతాయి అవ్వవు, ఆ ఉద్దేశంతో మీకు బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చామనుకోండి, సో అప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ప్రీవియస్ బిట్స్ కనుక ప్రిపేర్ అయితే మీకు చాలా వెలుగు ఉంటుంది. అది ఎక్స్క్లూజివ్ గా మనకేంటి స్టాటిక్ జీకే. సో ఎవరైతే ఈ పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అండి, సేమ్ 8886336312 అనే నెంబర్ కి 50 రూపీస్ అండి. ఈ 50 రూపీస్ కూడా మీకు కేవలం నవంబర్ 15th 16th ఈ 2 డేస్ మాత్రమే ఉంటుందండి. అది ఎవరైనా సరే, ఓల్డ్ స్టూడెంట్స్ అయినా సరే, కొత్త వాళ్ళకైనా సరే ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 50 రూపీస్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే కనిపిస్తున్న నెంబర్ మీరు సేవ్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ కూడా అదేనండి, 8886336312 నెంబర్ ని వాట్సాప్ నెంబర్ కూడా అదే సేవ్ చేసుకొని మీరు ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ 50 రూపీస్ పే చేసిన తర్వాత అక్కడ నెంబర్ కి డేట్ విత్ టైం కనిపించే విధంగా అండి, చాలా ఇంపార్టెంట్, డేట్ విత్ టైం కనిపించే విధంగా స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్ కనుక వాట్సాప్ పంపిస్తే ఆ రెస్పెక్టివ్ నెంబర్ కి అనేది మేము పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ప్రెసెంట్ తెలుగు మీడియం మాత్రమే అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా అండి, రైట్. సో ఈ పీడిఎఫ్ మీరు తీసుకోండి, 60 టాపిక్స్ కవర్ చేయండి. ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలన్నా సరే మనం వీడియోస్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు కంప్లీట్ గా. మన టార్గెట్ ఎన్టీపీసీ గ్రూప్ డి అండి. ఇక్కడ ఇచ్చిన పీడిఎఫ్ ఓన్లీ గ్రూప్ డి గురించి కాదండి, కంప్లీట్ గా ఎన్టీపీసీ గ్రూప్ డి 2 ఎగ్జామ్స్ కు ఉపయోగపడే విధంగా వాటి మన ప్రీవియస్ ఇయర్ మన దగ్గర ఎన్టీపీసీ లో ఒక 110 పేపర్స్ లో ఉన్న సమాచారం అయితే, గ్రూప్ డి లో ఒక 80 పేపర్స్ అయితే, మోడల్స్ ఎలా వస్తున్నాయి చూసి వాటికి అనుగుణంగా తయారు చేయడం అనేది జరిగిందండి. ఓకేనా, ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్ కు ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగింది. ఈ 60 టాపిక్స్ కనుక మీరు నేర్చుకున్నట్టయితే మీకు 100% మీ స్టార్టింగ్ జీకేగా మంచి మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అది ఎన్టీపీసీ అయినా సరే, గ్రూప్ డి అయినా సరే. ఓకేనా అండి, సో ఇది వచ్చి మీకు బిట్స్ కూడా చాప్టర్ వైజ్ ఉండడం జరుగుతుందండి. ఓకేనా, బిట్స్ కూడా ఒక టాపిక్ ఉందనుకోండి, ఇప్పుడు ఆసియా క్రీడలు అనుకోండి, దానికి సంబంధించిన ఏవైతే ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ ఆ బిట్సే ఉంటాయండి. అన్నెసెసరీ మాత్రం మేము ఇంక్లూడ్ చేయలేదు. అక్కడ రాయాలనుకుంటే చాటభారతం ఎన్నైనా రాయొచ్చు బిట్స్, మాకు అది కాదు. క్వాంటిటీ కంటే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మన ఛానల్ నుంచి మేము మెయిన్ ఫోకస్ చేసేది క్వాలిటీ మాత్రమే. ఇక్కడ బిట్స్ ఎక్కువ ప్రిపేర్ చేసే స్టూడెంట్స్ ఏదో అమ్మేయాలి, మనీ మీరు ఎర్న్ చేయాలనే కాన్సెప్ట్ ఇక్కడ ఉండదండి. ఎందుకంటే ప్రీవియస్ గా మీరు తీసుకున్న అర్థమెటిక్ గానీ, రీజనింగ్ గానీ, జనరల్ సైన్స్ గానీ తీసుకున్న వాళ్ళకి ఈ పాటికి అర్థమై ఉంటది.
మన ఛానల్లో తీసుకున్న ఒక షార్ట్ నోట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు తీసుకున్న బిట్స్ కానీ దాని యొక్క స్టాండర్డ్ ఎలా ఉందని. సో మా ప్రైమ్ ఇంపార్టెన్స్ అనే స్టూడెంట్స్ కి జాబ్ రావడమేనండి. సో వాటి ఉద్దేశంతో తప్పిస్తే మీకు ఏదైతే ఇంపార్టెంట్ బిట్స్ అవి మాత్రమే ఉంటాయి. ఓకేనా, ఇక్కడ నేను చెప్పిన ప్రతి 60 టాపిక్స్ నుంచి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. తక్కువ అమౌంట్ ఏనండి ఇది. ఇక్కడ మీరు చూసుకోవాలి, ఈ 2 days వరకు మీకు 50 రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అంటే నవంబర్ 15, 16 అంటే 17th నుంచి వచ్చేసి దీని యొక్క అమౌంట్ 75 రూపీస్ అని ఉండడం జరుగుతుందండి. ఓకేనా, నవంబర్ 17th నుంచి వచ్చేసి దీని యొక్క అమౌంట్ 75 రూపీస్ అండి. 2 days నవంబర్ 15th, 16th వచ్చేసి మీకు అమౌంట్ ఆఫ్ 50 రూపీస్ ఉండడం జరుగుతుందండి. సో ఈ పీడిఎఫ్ అనేది మీకు 100% యూస్ఫుల్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ కూడా దగ్గరనే ఉంది కాబట్టి ఇంకెప్పుడు జరుగుతుంది అని అన్ని వదిలేయండి. మీ టార్గెట్ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ CBT2 అనుకుంటే ప్రిపరేషన్ అవ్వండి. మీకు 100% మీ ప్రిపరేషన్ లో మన మెటీరియల్ అనేది ఖచ్చితంగా విటల్ అనేది ప్లే చేయడం జరుగుతుందండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను నెంబర్ ఒకసారి 8886336312 అనే నెంబర్ కి మీరు అమౌంట్ పే చేసిన తర్వాత డేట్ విత్ టైం కనిపించే విధంగా స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్ కండి 8886336312 నెంబర్ కి ఫోన్ పే మీరు ఆ నెంబర్ అనేది మీరు ఫీడ్ చేసుకొని వాట్సాప్ అనేది మీ స్క్రీన్ షాట్ పంపిస్తే ఆ రెస్పెక్టివ్ నెంబర్ కన్నా మీ PDF అనేది సెండ్ చేయడం జరుగుతుందండి. సో ఈ 60 టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్ గా మీకు యూస్ఫుల్ కావడం అనేది జరుగుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మన ఛానల్ వీడియోస్ ఆల్రెడీ PDF ఉన్నది. ఎవరైతే తీసుకోలేదో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు కంప్లీట్ గా ఒక అవేర్నెస్ ఒక ఐడియా అనేది రావడం జరుగుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.